భారత్ మాతా కీ జై. జై శివాజీ. జై శివాజీ. జై శివాజీ. ఈరోజు ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్భంగా మంగళగిరి రూరల్ ప్రాంతమైన కాజపాలెంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను గ్రామ ప్రజలందరి సమక్షంలో చాలా ఘనంగా వైభవంగా జరుపుకోవడం మనం అందరం చూస్తున్నాం. మరి వీర శివాజీ చరిత్రను మనం చూసినట్లయితే 15వ శతాబ్దం 16వ శతాబ్దంలో అప్పటి పాలకులు నిజాములు, సుల్తానులు, మొఘలాయిలు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాజ్యాలను ఆక్రమించుకుంటూ మరి ముస్లిం మత వ్యాప్తి కోసం వాళ్ళు నిరంతరం మతం మారతారా ప్రాణాలు ఇస్తారా అని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక హింసలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు నిరంతరం అనేక యుద్ధాలు చేసి మొఘలాయులపై అనేక విజయాలు సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే 16వ శతాబ్దంలో 1630వ సంవత్సరంలో షాహాజీ రాజే భోంస్లే జిజియాబాయి అనే వారికి వీర శివాజీ జన్మించారు. మరి తను చిన్నప్పటి నుంచి కూడాను తల్లి పెంపకంలో భారతం, రామాయణం మరి ఎందరో మహనీయులటువంటి చరిత్రలు తెలుసుకుంటూ అలాగే వారి గురువు గారైనటువంటి సమర్థ రామదాసు శిక్షణలు, యుద్ధ విద్యలు మరి రాజనీతి ఎన్నో నేర్చుకొని తన 10వ ఏట నుంచే హిందూ సామ్రాజ్య విస్తరణకై పోరాటాలు ప్రారంభించాడు. తన 17వ సంవత్సరంలోనే బీజాపూర్ సామ్రాజ్యంలోని కొండకన ఒక కోటను కొండకి అనే ఒక సామ్రాజ్యాన్ని జయించి తన జైత్రయాత్రను ప్రారంభించాడు. ఆ క్రమంలో 300 కోటలను జయించి తను నిరంతరం యుద్ధంలో ఈ హిందూ సామ్రాజ్య విస్తరణకై పాటుపడి పోరాడినటువంటి వ్యక్తి. అలాగే తన పెద్దలు తల్లి నేర్పిన కానీ గురువు నేర్పిన విషయాలు కానీ తోటి స్త్రీల పట్ల చాలా గౌరవంగా మరి పరమతాల పట్ల చాలా సహనంగా ఉండే విధానం నేర్చుకోవడం జరిగింది. తన సైన్యంలో 300 మంది ముస్లింసే. అలాగే తనకి ముఖ్యమైన అంగరక్షలు కూడాను ముస్లింసే. అయినప్పటికీ వారి సహకారంతో మరి నిరంతరం ముస్లిం పరిపాలకులపై దాడులు చేస్తూ మొఘలాయులను వణికించి వారి వెన్నులో చలిపుట్టించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే స్త్రీల పట్ల తన విధానం ఎలా ఉండేదంటే తల్లి నేర్పిన సంస్కారం. తను ఈ రాజ్యాలను జయించే క్రమంలో ఒక ముస్లిం రాజ్యాన్ని జయించినప్పుడు ఆ ముస్లిం రాజు కోడల్ని తీసుకొచ్చి ఛత్రపతి శివాజీ ముందు నిలబెడితే తను తల్లి మీ అంత అందమైన స్త్రీ, మీ అంత అందమైన విధానం నా తల్లికి రాలేదు, నీ అందం నా తల్లికి వచ్చినట్లయితే నేను కూడా నీ అంత అందంగా ఉండేవాడని చెప్పి ఆమెని గౌరవించి సన్మానించి అనేక కానుకలు ఇచ్చి వాళ్ళ రాజ్యానికి పంపించాడు. అంటే ఆ రోజుల్లోనే మరి ఛత్రపతి శివాజీ స్త్రీల పట్ల ఎంత గౌరవంతో